Hello friends, how are you all? Yeah, I'm fine. I'm Jyotirmai, teacher educator, assistant professor in one of the private institution in Hyderabad. So, before starting my video, I would like to ask a few questions. That is, frustration ga unnara? Depressed ga unnara? Mind lo daily conflicts unnaya? ఎన్నో బ్యారియర్స్ని ఎలా దాటాలి అని మీ లైఫ్లో ఆలోచిస్తున్నారా? ఎంతోమంది మిమ్మల్ని హేట్ చేస్తున్నారా? మీ అనేవాళ్ళు, మీరు వాళ్ళకి సొంతం అనుకునే వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారా? నా అనేవాళ్ళు మీ చుట్టూ ఎవరు లేరా? మీ బంధువులు మిమ్మల్ని వదిలేశారా? ఎకనామికల్గా, ఫైనాన్షియల్గా సఫర్ అవుతున్నారా? ఈ జీవితమే వద్దు నాకు, ఈ జీవితం అంటే విరక్తిగా ఫీల్ అవుతున్నారా? స్టడీస్లో వెనకబడ్డారా? బ్యాక్ బెంచ్ స్టూడెంట్గా మిమ్మల్ని అందరూ ఎక్కిరిస్తున్నారా? మీకు స్కిల్స్ లేవు అని మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్నారా? మిమ్మల్ని ఇంకా వేరే విధంగా ఎవరైనా టార్చర్ చేస్తున్నారా? మీ ఇష్టపడే మీ బాయ్ ఫ్రెండే కావచ్చు, గర్ల్ ఫ్రెండే కావచ్చు, మీ వైఫే కావచ్చు, మీ హస్బెండే కావచ్చు, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారా? మీ పిల్లలు మిమ్మల్ని వదిలేశారా? అనాథగా, ఒంటరిగా మిగిలిపోయారా? మీలో మీరే చెప్పుకోలేనని బాధలతో ఎవరికి ఎలాంటి ఫీలింగ్స్ని కూడా ఎక్స్ప్రెస్ చేసే విధంగా మీరున్నారా? సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో. సో బిఫోర్ స్టార్టింగ్ టు ద సెషన్, స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ యూ ఆల్, ప్లీజ్ ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీకు తెలియని కొన్ని కొత్త విషయాలు నేను చెప్పబోతున్నాను. సో బిఫోర్ స్టార్టింగ్ టు దట్, a few examples that I would like to give the problems of the people who are facing. In India at present, 821 million of children and the people, or the poor people, they are suffering from the hunger. ఆకలితో ఎన్నో బాధలు అవస్థ పడుతూ దిక్కుతోచని పరిస్థితిలో 821 మిలియన్ల పిల్లలు, పెద్దవాళ్ళు మన ఇండియాలో ఉన్నారు. 1.73 millions of persons in India are suffering from cancer. 36% of above 30 years persons are suffering from lifestyle diseases like diabetes, cardiac, BP, and many other, thyroid, etc. Many other problems. 8 million of persons are visually impaired or blind, completely blind. 12.6 male gender are physically challenged. 9.3 females are physically challenged. Are they doing suicide? చనిపోయారా వీళ్ళంతా? ఆకలి అవుతుంది అని చెప్పేసి కడుపులో బాధపడుతూ ఆ కడుపు నొప్పి భరించలేక సూసైడ్ చేసుకున్నారా? ఒంటరిగా ఉన్న అనాథ పిల్లలంతా కూడా అనాథ శరణాలయంలో చనిపోయారా? ఆర్ఫన్ హోమ్స్లో, హాస్టల్స్లో ఉన్న వాళ్ళంతా చనిపోయారా? ఎకనామిక్గా ప్రాబ్లమ్స్ మీకు ఒక్కరికే కాదు, చాలా మందికి ఉన్నాయి. మనకి తెలియని మన చుట్టుముట్టు ఎన్నో ప్రాబ్లమ్స్ మన చుట్టూ ఉన్నాయి. కానీ మనం ఏమనుకుంటాం, ఈ ప్రాబ్లం నాకు మాత్రమే వచ్చింది, నో వన్ కాన్ సాల్వ్ దిస్ ప్రాబ్లం, ఇట్ ఈస్ మైన్ అని ఆ ప్రాబ్లంని మీలో మీరు షేర్ చేసుకోకుండా
మీలో మీరే బాధపడుతూ ఎవరికి చెప్పుకోకుండా సఫర్ అవుతూ ఒంటరిగా బాధపడుతున్నారు. ఇట్స్ రాంగ్. ఒంటరితనంలోనే మనం ఎన్నో నేర్చుకోవచ్చు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఎన్నో లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్. ప్రతి మనిషికి ఫెయిల్యూర్, ప్రతి ఒక్కరు ఫెయిల్యూర్ చూసిన వాళ్ళే ఉంటారు. నేను మీకు అన్ని టిప్స్, ఐ విల్ నాట్ సే ఆల్ దోస్ టిప్స్, జస్ట్ వన్ ఎగ్జాంపుల్ దట్ ఐ వుడ్ లైక్ టు గివ్ ఇట్ యూ. ప్రతి సమస్యకి సూసైడ్ is not the solution. Every conflict ki suicide is not a solution. Why you are dying? What is the reason? మీకు చావాలని అనిపించినప్పుడు ఒక్క నిమిషం మీ గురించి మీరు ఆలోచించుకోండి ప్లీజ్ మై డియర్ ఫ్రెండ్స్. చాలా మంది ఫిజికల్గా మెంటల్ స్ట్రెస్తో ఇప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడున్న ఈ కోవిడ్ పీరియడ్లో ఎన్నో బాధలతో ఫేస్ చేస్తూ ఉన్నారు. కానీ కొంతమంది ప్రముఖులని మనం చూస్తే, ఇవాళ ఉన్న లీడర్స్ కనుక మనం చూస్తే, ఎంతో మంది ఎన్నో రకాల బాధలతో వాళ్ళు దాన్ని ఎదుర్కొని ఇవాళ వచ్చిన వాళ్ళే. అందులో మీరంత పెద్ద సమస్య ఏం కాదు. అప్పులున్నాయా? ఇవాళ కాకపోతే రేపు తీర్చుకుంటారు. కానీ మీరు అప్పులున్నాయని చనిపోతే ఆ బాధను ఎవరు తీరుస్తారు? మీ అప్పులతో పాటు మీ చావు ఖర్చులు కూడా మీ వాళ్ళు మిమ్మల్ని భరించాల్సి వస్తుంది. అవసరమా మనకిది? ఇంటర్లోనో డిగ్రీలోనో రిజల్ట్స్ ఫెయిల్ అయ్యాం, సాధించలేమో అని అనుకుంటారు. సో ఎగ్జామ్లో ఫెయిల్ అయినంత మాత్రం లైఫ్లో ఫెయిల్ అయినట్టు కాదే. మెనీ ఆపర్చునిటీస్. గో ఫర్ ద సప్లిమెంటరీ, గో ఫర్ ద ఇన్స్టాంట్ ఎగ్జామ్స్. Try to analyze why you are weak. Try to realize where you have failed. ఒక పేపర్ తీసుకొని ఆ స్టెప్స్ అని రాసుకోండి. సో డియర్ ఫ్రెండ్స్, ఐ విల్ గివ్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. ఇఫ్ యు ఆర్ ఫీమేల్, మీరు ఒక గర్ల్ చైల్డ్ కావచ్చు, మీరు ఒక ఫీమేల్ కావచ్చు. బేసిక్ ఎగ్జాంపుల్ జస్ట్ ఐ వుడ్ లైక్ టు గివ్ ఇట్ యూ. మీ మదర్, వాళ్ళ పేరెంట్స్ మీ ఫాదర్ చేతిలో పెట్టడానికి, మీ పేరెంట్స్కి ఒక మంచి చదువు మీ అమ్మమ్మ వాళ్ళు తాతయ్య వాళ్ళు ఇవ్వడానికి, మీ మదర్ వాళ్ళని పెంచడానికి, వాళ్ళు బర్త్ నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ మ్యారేజ్ వరకు వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ ఒక 60 to 70 lakhs ఖర్చు పెట్టుంటారు మీ పేరెంట్స్ కోసం. అన్ని ఖర్చు, ఎడ్యుకేషన్, ఎవ్రీథింగ్ ఎక్స్పెన్సెస్ అప్రాక్సిమేట్లీ ఐమ్ టెల్లింగ్ యూ. ఓకే, నెక్స్ట్ వాళ్ళు మీకు ఒక జన్మనిస్తారు. A beautiful life, a wonderful life, where no creature is having in this world such type of a beautiful life that we can express our feelings, we can say our feelings, we can share our feelings and emotions. సో ఇలాంటి మంచి జీవితాన్ని, 10 మందికి ఉపయోగపడే జీవితాన్ని, మన కోసం మనకు ఉపయోగపడే జీవితాన్ని మన పేరెంట్స్ మనకి ఇచ్చారు. మీరు పుట్టినప్పటి నుంచి మీరు స్టార్ట్ చేస్తే సేమ్ యాజ్ యువర్ మదర్ ఆర్ యువర్ ఫాదర్, సేమ్ మీకు ఒక 70 to 80 lakhs వరకు ఎక్స్పెన్సెస్ వస్తాయి. మీరు కడుపులో ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మిమ్మల్ని చదివించి ఒక మంచి పొజిషన్ తీసుకురావడానికి మినిమం 70 lakhs ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు స్టడీ ఇన్ ద ప్రైవేట్ ఎడ్యుకేషన్. అదే మీరే డాక్టర్ ఇంజనీర్ అవుతే ఇట్ క్రాసెస్ సమ్ క్రోర్స్, రైట్? బట్ ఒక చిన్న ఆలోచన, ఒక చిన్న ఆవేశం, కోపం, మన మీద మనకు ద్వేషం, దీనివల్ల ఏమవుతుంది? డిస్ట్రాక్ట్ అయిపోతున్నారు. క్షణిక ఆవేశంలో చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాంగ్ రూట్లో వెళ్ళడం, డ్రగ్స్, స్మోకింగ్, డ్రింకింగ్, డూయింగ్ సమ్ సిన్స్. ఎస్, ఇదన్నీ ఇప్పుడున్న వాళ్ళకి మంచిది కాదు. ఆల్ దీస్ ఆర్ వెరీ బ్యాడ్ థింగ్స్. డియర్ ఫ్రెండ్స్, జస్ట్ ఐ వాంట్ టు సే యూ, ఇంత పేరెంట్స్ మీకు ఖర్చులు పెడుతున్నప్పుడు మీరు చనిపోతారు. సపోజ్ యూఆర్ గోయింగ్ టు డూ సూసైడ్ అండ్ యూఆర్ గోయింగ్ డై, యూఆర్ టేకింగ్ ఎ రాంగ్ డెసిషన్. ఏది ఆలోచించకుండా మీరు చనిపోయారు. తర్వాత కేసు ఎవరిపైకి వస్తుంది?
ఎన్ని ఎంక్వైరీస్ ఉంటాయి, మీ చుట్టుముట్టు వాళ్ళకి మీకు సంబంధించిన వాళ్ళకి ఎన్ని ఎంక్వైరీస్ ఉంటాయి, వాళ్ళు ఎంత మెంటల్ డిస్ట్రెస్ గా ఉంటారు, ఎంత టార్చర్ అనుభవిస్తూ ఉంటారు. దాంతో పాటు మీరు ఇంకేం చేస్తున్నారు? చనిపోతారు. మీరు 11 days ఉంటున్నాయి కదా అలా. సో అవి అయిపోయాక ఆఫ్టర్ దట్ ద పీపుల్ హూస్ దేర్ యూ దే విల్ రిమెంబర్ ఓన్లీ అ ఫ్యూ డేస్, అ ఫ్యూ ఇయర్స్. బట్ మీరు కడుపులో పుట్టి, మీరు కడుపులో ఎంబ్రియో లైక్ జైగో డెవలప్మెంట్ అయిన తర్వాత ఊమ్లో, ఒక మదర్ ఊమ్లో 5 months నుంచి మీరు మీ మదర్ని తన్నుతూ ఉంటారు. ఆ నొప్పిని కూడా తను ఎంతో ఆనందంగా భరిస్తుంటుంది. ఒక పాప, ఒక బాబు బయటికి రాగానే ఒక తల్లి ఎంతో ఆనందిస్తుంటుంది, ఒక తండ్రి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. దట్ యూఆర్ సమ్ మరో జన్మ వాళ్ళకి వచ్చింది అన్నట్టుగా ఫీల్ అవుతారు. కానీ మీరు రాంగ్ డెసిషన్స్ తీసుకుని రాంగ్ రూట్లో వెళ్ళి మీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకే కానీ లేకపోతే మీ వాళ్ళకే కానీ మీరు చనిపోయినాక అలాంటి రాంగ్ వేలో మీరు వెళ్తున్నప్పుడు చివరికి వాళ్ళకి మీరు ఏమి ఇస్తున్నారు? ఆల్ దిస్ అమౌంట్ యూ కెన్ గివ్ ఇట్ యూ, ఇన్సూరెన్స్ పాలసీ సంథింగ్, మీరు చనిపోయే తర్వాత ఎన్నో వస్తుంటాయి. కానీ వాళ్ళు పెట్టే కన్నీటి బొట్టుకి మీరు ఆన్సర్ ఇవ్వగలుగుతారా? మీ యొక్క రీప్లేస్మెంట్, మీ యొక్క ప్రేమనే కానీ, మీ టచ్నే కానీ, మీ మదర్ కానీ, మీ ఫాదర్ కానీ, మీ రిలేటివ్స్ ఆర్ యువర్ బ్రదర్ అండ్ సిస్టర్స్, మీ బ్లడ్ రిలేషన్స్ రీప్లేస్ చేయగలుగుతారా? కెన్ ఎనీవన్ రీప్లేస్ యూ? నో, నో ఫ్రెండ్స్. సో దయచేసి ఎన్ని సమస్యలు వచ్చినా ఒక్క ఫ్యూ మినిట్స్, a few hours, a few days, try to face it. Take a challenge. Why can't we do it? స్వాతంత్రం రాదు అని అనుకున్నప్పుడు, బ్రిటిష్ వాళ్ళ వల్ల మేము చనిపోతున్నాం మాకెందుకు అనుకున్నప్పుడు, ఇవాళ మనం ఈ ఫ్రీడమ్ ఎంజాయ్ చేసే వాళ్ళమా? నిన్న సంతోష్ ఫ్రమ్ కర్నల్ ఫ్రమ్ ఆర్మీ చనిపోయారు, గొప్ప వీర మరణం పొందారు. అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మాకు రాదు, మేము చేయలేము అనుకునే వాళ్ళు చనిపోయారు, సూసైడ్ చేసుకున్నారా? పోరాడండి. 99.9% మీకు చాలా ప్రాబ్లం పెద్దగా ఉంటుండొచ్చు, మీ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకపోతుండొచ్చు. కానీ ఒక ఫ్యూ మినిట్స్ బిఫోర్, వెన్ యు ఆర్ టేకింగ్ ఎ రాంగ్ డెసిషన్, వెన్ యు ఆర్ గోయింగ్ ఇన్ టు ద రాంగ్ పాత్, నెగిటివ్ థాట్స్ ఇమీడియట్ గా క్షణికావేశంలో తప్పు చేసే ముందు ఒక్కసారి, ఒక్క నిమిషం ఫ్రెండ్స్ ఆలోచించండి. లైఫ్ చాలా చాలా విలువైంది. వెనుక తిరిగి చూస్తే ఎన్నో ఎన్నో ఉంటాయి. బట్ ఒక్కసారి ఆ ఫ్యూ మినిట్స్, ఆ ఫ్యూ సెకండ్స్, ఆ ఆలోచనని మీరు పాజిటివ్గా తీసుకెళ్తే యూ కెన్ సీ అ రెయిన్బో ఇన్ యువర్ లైఫ్. There are many flavors. There are many flavors to taste. When you achieve your goal, you try to tie up to the goal, not to the people and the things, according to the Einstein. Yes, my dear friends, ఈ ఎమోషన్స్ కి మనం ఎంత వరకు మనం డిటాచ్ గా ఉంటే మన లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది. ప్రతి దానికి రియాక్ట్ కాకండి, ప్రతి దానికి ఎమోషనల్ కాకండి. ఎస్, ఆ సిచ్యువేషన్ వచ్చింది, పాస్ట్ లోకి వెళ్ళే సిచ్యువేషన్ మనం తీయలేం. ఎస్, బట్ వీ కెన్ చేంజ్ ద ఫ్యూచర్. మన తలరాతని మనం మార్చుకోవచ్చు. ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. 99.9% మీ చెడ్డవాళ్ళు అయి ఉంటారేమో, 99.9% మీ ప్రాబ్లమ్స్ ఉండుంటాయేమో, కానీ ఆ 0.1% there is 100% solution for that problem. Yes, my dear friends, before going to take a hasty decisions, please think it in a positive manner. Yes, మీ పేరెంట్స్ గురించి ఆలోచించండి, మిమ్మల్ని నమ్ముకొని మీ లైఫ్లో వచ్చిన వాళ్ళ గురించి ఆలోచించండి, మీ కిడ్స్ గురించి ఆలోచించండి. ఒకవేళ మీ ఆర్ఫన్ అవుతే ఈ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ వల్ల మీరు 10 మందికి సొసైటీలో హెల్ప్ చేయండి. ప్రపంచంలో అన్నీ ఉన్నాయి, డబ్బు ఉంది, టెక్నాలజీ ఉంది, ఎవ్రీథింగ్ ఉంది, కానీ చాలా పర్సంటేజ్లో తక్కువ ఉంది ఏంటి అంటే ప్రేమ.
Yes, my dear friends. You give your love to the people. Don't expect the things which you do. ఇవ్వడం నేర్చుకోండి. ఎక్స్పెక్టేషన్స్ చేయకండి. ఎప్పుడైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటామో ప్రతి ఎమోషన్కి, విల్ నెవర్ సాటిస్ఫై ద హ్యూమన్ నీడ్స్. ఓకే ఫ్రెండ్స్, సో ఇఫ్ యు టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ లోటస్, బురదలో ఉంటుంది కానీ తామర పువ్వుకి ఎప్పుడు బురద అంటదు. బురదలో ఉంటూ ఆ ఫ్లవర్ మాత్రం వాటర్లో ఫ్లోట్ అవుతూ ఉంటుంది. నీటి బిందువు దానిపైన వాటర్ పడ్డా కూడా ఒక నీటి బిందువు ముత్యంలాగా కనిపిస్తుంది. చాలా నేర్చుకోవాలి. There are many things which the nature is going to teach us. The nature is teaching us. There are many people surrounding us. కానీ వాళ్ళని చూసి నేర్చుకోండి. నేను ఏదో మీకు ఫిలాసఫీస్ ఆర్ సంథింగ్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ యూ. ఈ రోజుల్లో చాలా మంది ఈ కరువు కాటకంలో ఉండడం, జాబ్స్ పోవడం, జాబ్స్ లేకపోవడం, జాబ్స్ సడన్ గా ఈ కోవిడ్లో ఎస్పెషల్లీ జాబ్స్ నుంచి తీసేయడం, ఇంకా జాబ్స్ దొరకలేవనుకోవడం, ఫ్యామిలీని పోషించలేక చనిపోవడం, ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్స్ తో చనిపోవడం, ఎన్నో 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 ఎంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఈ విలువైన లైఫ్ ని, ఈ అందమైన జీవితాన్ని ఎవరి కోసమో మీరు స్పాయిల్ చేసుకోకండి. స్టాప్ థింకింగ్ ఎ నెగటివ్. ఐఎమ్ నాట్ సెయింగ్ థింక్ కంప్లీట్లీ పాజిటివ్, అట్లా ఉండండి ఇట్లా. ఐఎమ్ నాట్ సెయింగ్ ఆల్ ద ఫిలాసఫీస్. బట్ వెన్ యూ ఆర్ గోయింగ్ టు టేక్ అ నాస్టీ డెసిషన్, వెన్ యూ ఆర్ టేకింగ్ ఎ రాంగ్ డెసిషన్, ప్లీజ్ జస్ట్ థింక్ వన్. మీరు లైఫ్లో ఏమీ సాధించలేదా? ఒక్కసారి కూడా మీరు ఫెయిల్ కాలేదా? ఎప్పుడు హ్యాపీగా లేరా? సో ఒక్కసారి అలాంటి నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు మీరు సాధించుకున్న ఏంటి అని ఒక్కసారి వెనక్కి వెళ్ళండి. మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా దగ్గర వాళ్ళు ఉంటే అట్లీస్ట్ 1% మీరు డిస్కస్ చేయండి, టైం స్పెండ్ చేయండి. ప్లీజ్ మై డియర్ ఫ్రెండ్స్, థింక్. మీకు 99% టాలెంట్ లేకపోతుండొచ్చు, కానీ మీకు తెలియని టాలెంట్ 1% మీలో తెలియకుండా ఉంది. ఆ 1% మీరు తీయగలిగితే, దట్ హిడెన్ టాలెంట్ విచ్ ఇస్ దేర్ ఇన్ యూ, ఇఫ్ యూ ఐడెంటిఫై దట్ హిడెన్ టాలెంట్ ఇన్ యూ, definitely you will be the best person in this world, the best and excellent person. Yes, you are going to achieve that. ఆ 1% ఏదైతే మీలో పాజిటివ్ ఉందో ఆ 1% ఆలోచించండి. you will be getting the solution for your problem. But don't try to be wound to that problem completely. If you get any emotions, బాధగా అనిపించింది, ద్వేషించబడ్డ, అన్ని అయిపోయాయి, బట్ యూ డోంట్ హ్యావ్ ఎనీ సొల్యూషన్, ఫస్ట్ సిట్ కామ్, ఏడవండి. ఎంతసేపు ఏడుస్తారో ఏడవండి, కానీ ఎక్కువ దాని గురించే వూండ్ అవుతూ ఉండకండి. లెట్ ట్రై టు కమ్ అవుట్. థింక్ ఇన్ ఇన్నోవేటివ్ మేనర్. మీకు వాల్యుబుల్ కాదా మీ లైఫ్? ఇంత అందమైన లైఫ్ మీకు వాల్యుబుల్ కాదా? ఎవరన్నారు మీరు తక్కువ అనేసి? ఎవ్రీ వన్ ఈస్ గ్రేట్ ఫర్ దెమ్సెల్వ్స్. టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. Take it as a challenge, my dear friends. ఎక్కడో క్లూ దొరుకుతుంది, దయచేసి దానికోసం ఆలోచించండి. ప్లీజ్ మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఈ కోవిడ్లో జాబ్స్ పైన ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీలో ఏవో కొన్ని ఇన్నోవేటివ్ స్కిల్స్ ఉంటాయి, అది తీసుకురండి. ట్రై టు బ్రింగ్ ఇట్ అవుట్. డెఫినెట్లీ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. బట్ before that, one important thing I would like to say to you. If somebody hurt us, if they damage our body, it's only to our body, but not to our soul. But there is very important person in your body who is waiting to talk to you. ఒక ముఖ్యమైన పర్సన్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు, మిమ్మల్ని మిస్ అవుతున్నారు, మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు, మీకోసం, మీ మాట కోసం తాపత్రయపడుతున్నారు. ఆ పర్సన్ ఎవరో కాదు ఫ్రెండ్, యూ. మీతో మీరు మాట్లాడుకోండి, మీ గురించి మీరు ఆలోచించండి. వెరీ ఇంపార్టెంట్ సోల్ ఈస్ దేర్ ఇన్ యువర్ లైఫ్. ప్లీజ్ థింక్ ఆఫ్ ఇట్, డ్రీమ్ ఆఫ్ ఇట్. ఎస్పెషల్లీ టు ద స్టూడెంట్స్. ప్లీజ్ స్టూడెంట్స్,
The student's life is a very valuable life. Please don't lose it. You can achieve many things in this society. Be a great citizen to the world. Be a great citizen to your nation. Be a great personality to your parents and your family. Hope ఈ వీడియోతో మీరు కొద్దిగా నేర్చుకుని ఉంటారనుకుంటున్నాను. నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్తో మీ ఆశీర్వాదాలతో ఫర్దర్ వీడియోస్తో ఇంకా కొన్ని మోటివేషనల్ వీడియోస్తో పాటు స్లో లర్నర్స్కి లైక్ ఐ డోంట్ లైక్ టు యూజ్ ద టర్మ్ ఆఫ్ ద స్లో లర్నర్, ఫ్యూచర్ లర్నర్స్కి ఏ విధంగా ఎడ్యుకేషన్ ఇవ్వాలి, టీచింగ్ స్ట్రాటజీస్ ఏంటి అని నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. హోప్ యు ఆర్ గోయింగ్ టు ఎంకరేజ్ మీ, అండ్ ఇఫ్ ఎనీ కామెంట్స్ ఇస్ దేర్ ప్లీజ్ థ్రో ఇట్ ఇన్ ద కామెంట్ బాక్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మై voice and words and also watching my video. Jai Hind.